ఏంటి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు అంటే? ఆయన చెప్పారు కదండి మొన్న ఈ పెట్టుబడులు తీసుకురావడంలో నేను కాదు, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉండబట్టి పెట్టుబడులు అనేది తీసుకురాగలుగుతున్నాను. అంటే నేను అంతవరకు ఎదగలేదు అని ఆయన అంటున్నారు. ఆయన పనితీరు ఎలా ఉందంటే బాగానే ఉన్నాను, బాగానే ఉంది. గతంలో జగన్ గారి ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు, ఇప్పుడున్న డిప్యూటీ సీఎం తేడా గమనించారు. అంటే అది కూటమి ప్రభుత్వం కాదు కదండి, ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఇతను ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా కొద్దిగా ఉందండి. ఎలాంటి మార్పులు చూసారు ఈ రాష్ట్రంలో అంటే మీరు ఆయన డిప్యూటీ సీఎం? తన శాఖ వరకు తన సమన్వయంగా బాగానే చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఎక్కడ ప్రజలను పట్టించుకోవట్లేదు, ప్రజలను గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారు కొంతమంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన నటుడండి. ఇప్పుడు గతంలో ఎంజీఆర్ కానీ జయలలిత కానీ చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత నటన అనేది వదిలేశారు. ఈయన నిలదొక్కువాలి కదా, అసలు పరిపాలన మీద ఒక అనుభవం అనేది రావాలి. వచ్చిన తర్వాత ఆయన కూడాను సినిమాలు వదిలేస్తారు. సినిమాలు చేసుకోకూడదని కోర్టులో కూడా వేశారు మన కొంతమంది. అదేనండి, అది వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయం వేరు. ఆయన రాజకీయంలో ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న తర్వాత వదిలేస్తారు. అదేనండి, ప్రజాస్వామ్యం దేశంలో ప్రజలు తిడతా ఉంటారు, పొగుడుతూ ఉంటారు. అదే సార్ నేను అనేది, వ్యక్తిగత జీవితం అంటే అది అతని ఇష్టం, మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా. తన దగ్గర ఉన్నది తను పంచుకుంటాడు, నలుగురిని పెట్టుకుంటాడు, 5గురిని పెట్టుకుని, అది ఆయన ఇష్టం. మిమ్మల్ని పెట్టుకోమన్నారు కదా, తప్పేముంది దాంట్లో? ఏంటండి, డైనమిక్ లీడర్.